ఆర్య వైశ్యుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ చెప్పారు. అనంతపురంలోని ఆర్య వైశ్య యువజన సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు దగ్గుబాటి ప్రసాద్, ఎంఎస్ రాజుతో కలిసి భరత్ హాజరయ్యారు. త్వరలోనే ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి సహకారం అందిస్తామని భరత్ తెలిపారు. సంపద సృష్టించడంలో ఆర్య వైశ్యుల పాత్ర ప్రధానమైందని మంత్రి సత్యకుమార్ కొనియాడారు. ఆర్య వైశ్య సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఏమన్నా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారికి తీసుకుపోయే బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి అది ఎన్ష్యూర్ చేసే దానికి మాటిస్తున్నా. నేను ఎట్లాంటి సమస్య వచ్చినా ఏదన్నా వచ్చినా సార్ ఇది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ ఉంటుంది, రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, దగ్గరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి నేను మరొకసారి మాట ఇస్తున్నానండి నా తరఫున. 10 సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉంది. ఇవాళ ఆర్థిక రంగంలో వచ్చిన సంస్కరణల కారణంగా ఈ గత 5 సంవత్సరాల్లోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరాం. ఇవాళ రాబోయే రోజుల్లో 2వ స్థానానికి వెళ్తాం. 2047 నాటికి మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2వ స్థానం లేదా 1వ స్థానానికి చేరే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దీంట్లో నేను ప్రత్యేకంగా అభినందించాల్సింది ఆర్య వైశ్య సంఘ సభ్యులకి. ఎందుకంటే సంపద సృష్టించడంలో ఈ దేశం 4వ స్థానానికి చేరడంలో ప్రపంచంలోనే ప్రధాన భూమిక మీదేనని చెప్పడానికి ఏ మాత్రం నేను సంకోచించడం